ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. Not everyone that saith unto me, Lord, Lord, shall enter into the kingdom of heaven. నిజమే, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడు. మరి ఎవరు ప్రవేశిస్తారు? దేవుని చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని ఖచ్చితంగా వ్రాయబడింది. అవును, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి అని వాక్యమే హెచ్చరిస్తుంది. పైకి బైబిల్ చేత పట్టుకొని 2 వాక్యాలు చదివి చెప్పినంత మాత్రాన వారు నిజమైన సేవకులు అయిపోలేరు. ఆయన పరిచర్య సేవ చేయాలి అంటే ఎంతో సామర్థ్యం ఉండాలి. అంకిత భావం, భారం కలిగి, సేవా భారం కలిగి ఇలా ఎన్నో ఉంటేనే దేవుని సేవలో నిలబడగలరు. క్రూరమైన తోడేళ్ళు గొర్రెల చర్మం వేసుకొని వస్తే సాధువులా మాట్లాడినంత మాత్రాన సరిపోదు. మొదట గుర్తించలేకపోయినా తరువాత దేవుడే అన్నింటినీ బయలుపరుస్తారు. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు యొక్క ఫలములను బట్టే ఆ చెట్టు ఎటువంటిదో మనం చెప్పగలము. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు అయినను, పల్లేరు చెట్లకు అంజూరపు పండ్లు అయినను కోయుదుమా? లేదే. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. అంతేగాని మంచి చెట్టుకు కాని ఫలములను, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలించదు కదా. మంచి ఫలములను ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని వాక్యమే సెలవిస్తుంది. కాబట్టి మనము వారి ఫలముల వలన వారిని తెలుసుకుందుము. దేవునిలో నిలకడగా ఉండి దేవుని కొరకు జీవించాలి. ఇబ్బందుల్లో, కష్టాల్లో, శ్రమల్లో దేవుని విడిచిపెట్టకుండా దేవుని కొరకై బ్రతకాలి. ఎవరైతే తన ఇల్లును బండ మీద కట్టుకొని స్థిరత్వం పొందుకొని జీవిస్తారో వారే నిజమైన నిత్యరాజ్య వారసులు. అంతేగాని ప్రభువా నీ కోసం అది చేశాను, ఇది చేశాను, నీ నామమున ప్రవచించాను, నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టాను, అనేకమైన అద్భుతాలు చేశానని చెప్పుకొనిన దేవుడు చివరకు మిమ్మల్ని నేను ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పే పరిస్థితిని తెచ్చుకోకూడదు. కావున నిజమైన విశ్వాస వీరులుగా ఆయన కొరకై జీవించుదుముగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. అత్యంత కృప, ప్రేమ, కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని విని వదిలిపెట్టేసేవారుగా ఉంచకుండా నాయన వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. స్వరూప గారి మరి 2 కుమారులు బట్టి నీకు వందనాలు తండ్రి. వారికి మంచి భవిష్యత్తును దయచేయండి. చక్రవర్తి గారి ఉద్యోగం అప్పుల విషయంలో గొప్పగాను సహాయమును వారికి అందించండి. జగదీష్ గారి పోలీస్ ప్రాబ్లమ్స్ నుంచి ఆ బిడ్డని విడిపించండి. రాజేంద్ర గారికి ఉన్న ప్రతి ఒక్క అప్పుల సమస్యను, ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని విడిపించండి. రవీంద్రనాథ్ గారికి మంచి హెల్త్ను దయచేయండి. మరి అమ్మగారికి ఉన్న కిడ్నీ ప్రాబ్లం నుంచి ఆ బిడ్డని విడిపించండి. ప్రతి ఒక్క బిడ్డ ఎవరైతే నాయన ప్రార్థన అవసరతను కోరారో ప్రతి ఒక్కరిని సమయంలో జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలను, అక్కరతలను ముందుగా ఎరిగిన దేవుడవు కనుక సమయానుకూలంగా వారి అవసరాలు, అక్కరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.